అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా. దాని ఉద్దేశమే ఈ వీడియో. మీరందరూ ఈ వీడియో ఎండ్ మటుకు చూస్తే అర్థమవుతుంది. ముందు భవిష్యత్తులో ఈ రెండు గవర్నమెంట్లు రాబోయే ఎన్నికల మటుకు ఏ విధంగా అప్పులకు మునిగి తేలుతుందో అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కాలుష్యంతో పోరాడుతున్నాము, క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్తో పోరాడుతున్నాము, వార్లతో పోరాడుతున్నాము, అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది అతలాకుతలం అయిపోయింది. సో ఆ ఉద్దేశమే ఈ వీడియో తప్పక ఒక బాధ్యత పరంగా చూడాలి. చూస్తే మీకు అర్థమవుతుంది. సో టాపిక్ ఏంటంటే తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డెప్ట్ క్రైసిస్ ఎక్స్పోజ్డ్. డెప్ట్ క్రైసిస్ అంటే తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము రెండు కలిసి 17 లక్షల కోట్లు అప్పులలో ఉంది. దీనికి ఎవరు కారణం? ఈ రెండు రాష్ట్రాలకు ఇన్ని అప్పులు చేసేంత కారణం ఎవరు అనేది ఈ ఉద్దేశమైన వీడియో. సో మనం ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బైఫర్కేషన్ ఎందుకు చేయబడ్డది? తెలంగాణ అనేది వెనుకబడ్డది ప్రాంతము, డెవలప్మెంట్ లేవు, జాబ్స్ తెలంగాణ వాళ్ళకు జాబ్స్ లేవు, అండ్ వాటర్ రిసోర్సెస్ లేవు, అండ్ పొలిటికల్ పవర్ లేదు ఈ తెలంగాణ వాసులకు అని పొలిటికల్ ప్రెషర్ మూమెంట్ డన్ బై టీఆర్ఎస్ నౌ లెడ్ బీఆర్ఎస్ లీడర్ మాసివ్ ఎజిటేషన్. ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఈ విధంగా చేసిండారు. సో అప్పుడు ఏమైంది? రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉండే కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసారు బైఫర్కేషన్ ఇవ్వాలని. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డదనుకో డెవలప్మెంట్ అవుతుంది, జాబ్స్ వస్తాయి, అండ్ వాటర్ రిసోర్సెస్ వస్తాయి, అని పొలిటికల్ పవర్ వస్తుందని వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. పొలిటికల్ పార్టీస్ కూడా ఏమనుకున్నాయంటే క్యాల్కులేషన్ చేసుకున్నాయి. తెలంగాణ విభజన అయిపోయినాక మంచిగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకొని ఎలక్టోరల్ అడ్వాంటేజెస్గా బాగుంటుందని. అండర్ టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ డెవలప్మెంట్ ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరప్షన్కు గురైపోయింది. నెక్స్ట్ మనీ లాండరింగ్, నెక్స్ట్ డెబ్ట్స్. కరప్షను, మనీ లాండరింగ్, డెబ్ట్స్కు గురైపోయింది. నెక్స్ట్ మెనీ అలిగేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ మీద, మిషన్ భగీరథ మీద. అండ్ ఏమైందంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఓవర్ రన్స్ అనమాట, కాస్ట్ ఓవర్ రన్స్. అప్పుడు తెలంగాణ అప్పులలో ఎంత మటుకు ఉంది అంటే తెలంగాణ రాష్ట్రము విభజన అయినప్పుడు 75,000 కోట్ల అప్పు ఉండేది. కానీ ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు ఉన్నది 2024లో. సో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఐడెంటిఫై చేసిండు అనమాట. ప్రాజెక్ట్ ఫెయిల్యూర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, కేసీఆర్ ఫేక్ బిల్స్ని పెట్టాడని, ఇన్ఫ్లేటెడ్ కాంట్రాక్ట్స్, తన సొంత మనుషులకు బెనామీ కాంట్రాక్ట్ని ఇచ్చాడని. సో ఇంకోటి హయ్యర్ ట్యాక్సెస్ వేసిండు, యూజర్ ఛార్జెస్, ఇన్ఫ్లేషన్ అనేది, ద్రవ్యోల్బణం అనేది సిటిజన్ మీద పడి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పాలన వచ్చినప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ లీడర్స్ ఈ డెప్ట్ ట్రాప్లో ఎలా పడ్డారంటే ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్టులు అయితే పెట్టుబడి పెట్టారో అందులో ఏమి రిటర్న్స్ రావన్నమాట. అలాంటి ప్రాజెక్టులు పెట్టి ఇది అయిపోయారు. లోన్స్ యూజ్ చేసినారు అనుకో, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే లోన్స్ పెట్టినరో ప్రొడక్టివిటీ ఎక్స్పెన్సెస్ రావన్నమాట. గివింగ్ అవే ఫ్రీ స్కీమ్స్, ఉచితంగా ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడము, హై కరప్షన్ నెట్వర్క్స్. సో దీంట్లో ఇది అయిపోయింది. వై ద సేమ్ బీఆర్ఎస్ లీడర్స్ కమ్ బ్యాక్ ఇన్ 2025? వీళ్ళు అప్పులు చేసింది ఒక ఎత్తు, ఓడిపోయింది ఒక ఎత్తు, ఈ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ లీడర్స్ నిలదీస్తున్నారు. ఇది ఇస్తా అంటే ఇది ఎవరైనా గెలవాలంటే
ఉచిత స్కీమ్లు ఇస్తామని 6 గ్యారంటీ స్కీమ్స్ ఇస్తామని వాళ్ళు గెలిచారు. అది ఇక్కడంతే, ఆంధ్రప్రదేశ్లో అంతే. సీఎం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇది ఇచ్చినావా, అది ఇచ్చినావా, ఇది ఇచ్చినావా. ఇంకేడిస్తాడు రా బాబు, 7 లక్షల కోట్ల అప్పులు చేస్తేవి, ఆ ఇచ్చే దమ్ము ఉండదా, ధైర్యం ఉందా, ఏడు నుంచి తెచ్చి ఇవ్వమంటావు. ఇంకా మరి మీరు చేసిన అప్పులకు వాళ్ళు నడుపుతున్నారు గవర్నమెంట్, ఏడిస్తారు. సో వీక్ రూలింగ్ కాంగ్రెస్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రాంగ్గా లేదు కాబట్టి, క్రెడిబుల్గా లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చిండ్రు అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ పిఎం మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లీడర్షిప్ వహిస్తుండు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎందుకు సైలెంట్? ఎందుకంటే కేసీఆర్ మీద ఎక్కువ సమన్స్ ఎందుకు ఇష్యూ కరప్ట్ అలిగేషన్స్ ఉన్నాయి ఫేసింగ్ బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్. కరప్ట్ అలిగేషన్స్ ఉన్నా ఎందుకు దాగున్నారు? దీని రహస్యమైంది. ఇఫ్ రియల్ ప్రూఫ్స్ ఆర్ దేర్, ఎందుకంటే ఏ సీఎం పదవిలో ఉన్నా దొరికేటట్టు ఎవిడెన్స్ ఏది పెట్టుకోడు. ఎవిడెన్స్ లేకుండానే పెట్టుకుంటాడు, బినామీన పేర్ల మీదనే చేస్తాడు, అన్నీ ఇదైతాయి అనమాట. సో అది నిలబడది, కోర్టులో నిలబడది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ దెమ్సెల్స్ అవే కరప్ట్. కాంగ్రెస్ లీడర్స్ కూడా కరప్ట్ అలిగేషన్స్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇఫ్ దే ఓపెన్ ఆల్ కేసెస్, వాని మీద బురద వీడి చల్లి, వీడి మీద బురద అల్జల్లేను అనుకో, అప్పుడు బీజేపీ పిఎం మోడీ తమాషా చూస్తుంటాడు, కాంగ్రెస్ క్యాండిల్స్ ఆల్సో. సో అందుకని నో క్రిమినల్ యాక్షన్ టేకెన్ యెట్ ఆన్ కరప్ట్ బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్. ఆల్తో జుడిషియల్ ప్రోబ్ సెట్ బై కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్. కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ జుడిషియల్ ప్రోబ్ పెట్టింది కేసీఆర్ మీద, కానీ ఇన్వెస్టిగేషన్స్ అనేది స్లో ఉంది డ్యూ టు ఫుల్ పబ్లిక్ ప్రెజర్. పబ్లిక్కు తెలియదా ఎన్ని స్కాములు జరిగినాయి, ఏమవుతుందో అంతా చూస్తూనే ఉన్నారు పబ్లిక్. సో అపోజ్ చేస్తలేదు అనమాట, ఎందుకంటే అందరూ ఏ పార్టీకి ఆ పార్టీ యొక్క కార్యకర్తలుగా ఇదైపోయినారు కాబట్టి. నెక్స్ట్, కరప్ట్ లీడర్ కేసీఆర్ డాటర్. కేసీఆర్ డాటర్ కవిత ఉంది, కన్విక్టెడ్ లిక్కర్ స్కామ్లో కన్విక్ట్ అయింది. ఇంటర్మ్ బెయిల్ మీద ఇప్పుడు ఆమె ఉంది కరప్షన్ ట్రయల్స్లో. కానీ ఆ ఇంటర్మ్ బెయిల్ ఎప్పటిదాకా కొన్ని ఇయర్స్ పడుతుంది. ముసలిది అవుతుంది, చచ్చిపోతుంది, కానీ ఆ కేసులు మాత్రం అట్లనే ఉంటాయి. సో అన్లెస్ కోర్ట్స్ గివ్ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఫర్ స్పీడీ ట్రయల్స్, కోర్ట్ అనేది ఇది చేయాలన్నమాట. బీజేపీ ప్లాన్ ఏముందంటే ఎక్స్పెక్టింగ్ టు విన్ తెలంగాణ, ఎస్పెషలీ లోక్సభ సీట్లు, బికాస్ బీఆర్ఎస్ పార్టీ విల్ కొలాప్స్ న్యాచురలీ. రాబోయే రోజులలో ఈ ఆరోపణలన్నీ బయటికి మీడియాలో వస్తుంది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ న్యాచురల్గా కొలాప్స్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డైరెక్ట్ ఇంటర్వెన్షన్, సో దట్ బీజేపీ లీడర్స్ ఆర్ క్లీన్ ఇమేజ్. బీజేపీ లీడర్స్ క్లీన్ ఇమేజ్ ఉండరు, బీఆర్ఎస్ లీడర్లు కరప్టర్లు ఉండరు, కాంగ్రెస్ లీడర్స్ కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిఎం మోడీ సీమ్స్ కీపింగ్ కేసెస్ ఆఫ్ బీఆర్ఎస్ కరప్ట్ కేసీఆర్ అండ్ కాంగ్రెస్ లీడర్ రెడీ యాజ్ ఫ్యూచర్ వెపన్స్. బీజేపీ మోడీ ఫ్యూచర్ వెపన్స్ ఎవరయ్యా బాబు అంటే కాంగ్రెస్ లీడర్సు, బీజేపీ బీఆర్ఎస్ లీడర్సు, కేసీఆర్. ఇఫ్ నీడెడ్ కట్ డీల్స్ అండ్ డీఎస్టాబ్లిష్ ఇఫ్ రిక్వైర్డ్. బీజేపీ లీడర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఓటర్ మస్ట్ ఫేస్ with Congress government to announce investigation deadlines public by hearing demands on failure corruption project. బీజేపీ లీడర్లు అండ్ పబ్లిక్ పోరాడాలి, అపోజ్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది, సో ఆ మిషన్ భగీరథ, ధరణి ల్యాండ్ స్కామ్స్ ఎందుకు అయినాయి. సో సమ్ కార్యకర్తలే చీటర్స్ అయిపోయారు. ఆ కరప్ట్ లీడర్స్కు, పొలిటికల్ పార్టీ లీడర్స్కు సహకారం ఇస్తున్నారు కాబట్టి. తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, డెప్ట్ క్రైసిస్ ఎక్స్పోజ్డ్, హూ డ్రోన్ దీ స్టేట్స్ ఇన్ లోన్స్. సో కంపేర్ చేసుకుందాము బీఆర్ఎస్ తెలంగాణ అండ్ వైఎస్ఆర్పి అండ్ టీడీపీ. ఆంధ్ర ఇన్ రెక్లెస్ బారోయింగ్ 7 lakh crores బీఆర్ఎస్ పార్టీ అప్పులు తెచ్చుకుంది, and 9.74 lakh crores liabilities respectively ఆంధ్రప్రదేశ్ కాబట్టి. So if Telangana government faces bankruptcy,
అంటే దివాలా తీసింది అనుకుందాం, డ్యూ టు అన్సస్టైనబుల్ డెప్స్. సో అప్పులలో సిమిలర్ టు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఉంది కాబట్టి అండర్ సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే అతను కూటమితోని, బీజేపీ కూటమితోని కూటమి పెట్టుకుండు పొలిటికలీ, ఎకనామికలీ, ఎస్పెషలీ ఫర్ రూలింగ్ సీఎం రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇయర్స్ వాట్ హ్యాపెన్స్, వాట్ మస్ట్ టు అవాయిడ్ కొలాప్స్. ఇది దివాలా తీయకుండా ఉండాలంటే ఏమవుతుంది కొలాప్స్ కాకుండా? వాట్ ఇఫ్ ఏ స్టేట్ ఈస్ ఎఫెక్టివ్లీ బ్యాంక్రప్ట్, ఇఫ్ ఒకవేళ తెలంగాణ బ్యాంక్రప్ట్ అయ్యిందనుకో, దివాలా తీసిందనుకో, రిస్ట్రిక్టెడ్ బారోయింగ్ పవర్ బికాస్ ఆఫ్ ఆర్బీఐ, బారోయింగ్ పవర్స్ అన్నీ ఆగిపోతాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అలౌ చేయాలన్నమాట మార్కెట్ బారోయింగ్స్ బిహైండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ లిమిట్స్ దాటిపోతుందో ఈ రెండు రాష్ట్రాలకు, అప్పుడు ఈ రెండు గవర్నమెంట్లు దివాలా తీస్తాయి అన్నమాట. సో ఇది ట్రూత్. లెండర్స్ ఏదైతే అప్పులు ఇచ్చారో హై డిమాండ్ ఇంట్రెస్ట్ రేట్ చేస్తారు, రిఫ్యూజ్ న్యూ లోన్స్ పుట్టవు. ఆ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ గెట్ హిట్, శాలరీస్, గవర్నమెంట్ శాలరీస్ పే కావు, పెన్షన్స్ పే కావు, వెల్ఫేర్ స్కీమ్స్ రావు, సబ్సిడీస్ మే గెట్ డిలేడ్ ఆర్ రెడ్యూస్. చాలా ఇబ్బంది అవుతుంది, శాలరీలు కానీ, పెన్షన్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, సబ్సిడీస్. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ గుండె ధైర్యం మెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ అప్పు పెరుగుతూ ఉంటుంది, అది స్లోగా నెల నెలకి ఇవన్నీ ఇవ్వాలి కదా. లేకపోతే ప్రజలు ఊరుకోరు. వెల్ఫేర్ స్కీమ్లు ఇవ్వకున్నా, శాలరీలు ఇవ్వకున్నా, పెన్షన్లు ఇవ్వకున్నా అప్పులు పెరుగుతుంటాయి. 1,000 కోట్లు నెల నెలకి తెగేదాకా తీస్తుంటారు అన్నమాట. ప్రాజెక్టులు ఆగిపోతాయి, కాంట్రాక్టర్స్ వర్క్ ఆపేస్తారు, పేమెంట్ ఇవ్వలేరు కాబట్టి. అప్పుడు స్టేట్ క్రెడిట్ రేటింగ్ కొలాప్స్ అవుతుంది. ఇన్వెస్టర్స్, కంపెనీస్ లూజ్ కాన్ఫిడెన్స్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఏదో స్విట్జర్లాండ్ పోయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన అన్నారు కదా, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫాల్, అవన్నీ ఆగిపోతాయి. బాండ్స్ ఇష్యూడ్ బై స్టేట్ రన్ ఏజెన్సీస్, స్టేట్ రన్ బాండ్స్ ఇస్తారు, ఆ ఫెయిల్ టు అట్రాక్ట్ బయర్స్. పొలిటికల్ ఫాలోఅవుట్, పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది ఓవర్ అన్పెయిడ్ వెల్ఫేర్. ఉచిత స్కీమ్లు ఇవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ గురవుతుంది, జాబ్స్ రావు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డికే క్యాన్ లీడ్ టు ప్రొటెస్ట్, ధర్నాలు అవుతాయి అన్నమాట. సో ఎమర్జెన్సీ ఫిజికల్ మెజర్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఎమర్జెన్సీ ఫిజికల్ మెజర్స్ చేయాలి. సో ఏది ఆపాలి, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దని ఫిజికల్ మెజర్స్ చేయాలి. సీఎం షుడ్ అడ్రస్, రేవంత్ రెడ్డి పబ్లిక్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నిజాలేందో చెప్పాలి, వాస్తవాల గురించి చెప్పాలి. గత బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ చేసిన అప్పులు, కరప్షను, ఇవన్నీ నిజాయితీగా చెప్పాలి. చెప్పి పబ్లిక్ వ్యాలిడ్గా ప్రూవ్ చేయాలి. ఆ రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఉండాలి. సో నెక్స్ట్, స్ట్రాటజికల్ పొలిటికల్ మూవ్ విత్ పిఎం మోడీ. ఇప్పుడు రెండు రాష్ట్రాలు పిఎం మోడీని కలిసి, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, ఈ రెండు రాష్ట్రాలు ఇంత అప్పులలో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పవర్లు ఉందో స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పవర్లు ఉంటే నీకు మేలు అవుతుంది ప్రజలకు, లేకపోతే కాదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఛాన్స్ ఇస్తారా అంటే ఇయ్యరు. పబ్లిక్ అనేది చాలా వీక్ ఉంది, ఇక్కడ ఆలోచించే శక్తి లేదు. రీజనల్ పార్టీస్కే ఎక్కువ ఇది చేస్తారు. వాళ్ళు కూడా డీలిమిటేషన్ యాక్ట్ అని తీస్తుండ్రు, ఎందుకంటే సౌత్ ఇండియన్లో ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయని, సీట్లు తక్కువ వస్తాయని డీలిమిటేషన్ యాక్ట్ చేస్తే, నార్త్ ఇండియన్లో సీట్లు ఎక్కువ పోతాయని అదొక పాలిటిక్స్ ఉంది. సో మీరు ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉందో అది స్టేట్ గవర్నమెంట్ తెస్తే మేలు అవుతుందా? ఈ అప్పులు వీళ్ళకి తన శక్తి ఉందా తీర్చడానికి? లేదు. ఉచిత వెల్ఫేర్ స్కీములు, గ్యారంటీ స్కీములు ఇవి ఇచ్చి అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఎఫ్ఆర్బి లిమిట్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో ఆ తర్వాత దివాలా తీయడం ఖాయం. సో అందుకని పిఎం మోడీ ఒక్కటే ఆయుధం ఉంది. ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు పిఎం మోడీని ఇది
పెట్టి సమీక్ష వేసి మళ్ళా ఏ విధంగా గవర్నమెంట్ని రన్ చేయాలనేది చేస్తే ఒక విధంగా మేలు అవుతుంది, రీస్ట్రక్చర్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజలారా నేను చెప్పింది ఏంటంటే, ఈరోజు కాలుష్యం అనేది చేసి క్యాన్సర్ రూపంలో విజృంభిస్తుంది. అండ్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, తుఫాన్లతోని అన్ని పంట నష్టాలు, అన్ని నష్టాలకు దారితీస్తున్నాయి. ఇంకోటి వార్స్ ఒకటి చేస్తున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరగడము, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అతలకుతలం కావడము, వైరస్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అతలకుతలం ఉండండి ఎవరికి, ఎందుకంటే ఇవన్నిటికీ కారణము ఈ రెండు రాష్ట్రాలు విభజన చేయడానికి కారణము మీరే. అండ్ ఏ ఓటుకు నోటు ఇచ్చి ఓటు వేయడము మీరే. ఈ అప్పులకు సమాధానం చెప్పేటోళ్ళు గవర్నమెంట్ కాదు, మీరే చెప్పాలి. సో మీరే తప్పులు చేసారు కాబట్టి మీరు అనుభవించక తప్పదు. అండ్ సంపాదించిన దానికి డబుల్ ఖర్చు పెట్టాలి, అప్పులు చేసి సంసారం చేయాలి. అది మీ బతుకులలో ఉన్నది. కాబట్టి మీరు రాసుకున్న దృష్టిలో మీరే పడాలి తప్ప ఇంకెవరు గారు. వాళ్ళైతే బ్లాక్ మనీ ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తాడు, సో లగ్జూరియస్ లైఫ్గా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని అందరికీ షేర్ చేసి ఫార్వర్డ్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.